అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర వదిన మదర్స్. రోజు కొత్త రెసిపీతో మేమందరం వచ్చాం. లడ్డూతో వచ్చాం. లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. బూందీలు కాల్చడానికి బాండి పెట్టుకుందాం. బాండిలో నూనె పోసుకుందాం. పిండి మిశ్రమాన్ని కలుపుకుందాం. శనగపిండి వేసేద్దాం. బూందీ కోసం ఫ్రెండ్స్ ఒక చిటికెడు సోడా ఉప్పు, వాటర్ వేసి నీళ్ళు పోస్తాం. బాగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. కానీ చెప్పిన చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కలుపుకోవాలి. కొద్దిగా జారుగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలి. కోసం మనం పిండి వేసుకుందాం ఆయిల్లో. ఇంకా జారుగా చేయాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తుందో. చూడండి ఫ్రెండ్స్, ఇలా పిండిని దాంట్లో వేసుకోవాలి. బాగా ఉండలు లేకుండా దీంట్లో బాగా ఈ విధంగా జారుగా కలుపుకోవాలి. అప్పుడు మన పూస కూడా పర్ఫెక్ట్ గా బాగా వస్తుంది. రౌండ్ గా బాగా వస్తాయి. అదండి, ఆ విధంగా రావాలి. లడ్డూలకి అలానే రౌండ్ గా రావాలి ఫ్రెండ్స్. సన్న మంట మీదే కాల్చుకోవాలి. ఎక్కువ మంట పెడితే మళ్ళీ మాడిపోతుంది. ఇది గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మనం దించుకోవాలి. చూడ్డానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ముందు ఈ బూందీ చేసేసుకున్నాక మనం పాకం బట్టి దాంట్లో వేసి కలుపుతాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. రౌండ్గా భలే వచ్చింది ఫ్రెండ్స్. ఇది కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేపుకొని తీసేసి దించుకునేస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో బూందీ. లడ్డు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టము. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు స్వీట్ అంటే. ఎస్పెషలీ దాంతో లడ్డు అంటే చాలా మంది ఇష్టపడతారు ఫ్రెండ్స్. టేస్ట్ అయితే భలే ఉంటుంది ఫ్రెండ్స్. బాగుంది, చూసేదానికి కూడా కలర్ఫుల్గా బాగుంది ఫ్రెండ్స్. పొయ్యి మీద అంటే ఇంకా చెప్పనవసరం లేదు. చాలా బాగా టేస్ట్ సూపర్గా వస్తుంది. పెళ్ళిలో కూడా ప్రతి ఒక్కరు లడ్డుంట ఎప్పుడు పెడతారని అడుగుతారు. అట్లా మేము ఈరోజు లడ్డుంట చేస్తున్నాం. అది కట్ల పొయ్యి మీద అయితే టేస్ట్ అయితే ఇంకా భలే ఉంటుంది, చాలా బాగుంటుంది. అందరు ఏంటంటే లడ్డు చాలా కష్టం అనుకుంటారు ఫ్రెండ్స్. మీకు తెలియదు, ఇది చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒకసారి అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. కానీ ఒక్కరి వల్ల అయితే కాదు, మనలాగా నలుగురు ఉంటే మరింత చేసుకొని అందరూ కలిసి చేసుకుంటే బాగుంటుంది. కష్టము. ఒక ఇద్దరు మమ్మల్ని బాగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పాడు కానీ ఈ బూందీ ఉడికేలోపు చిన్నది ఒక పాట పాడుతుంది. సమ్మక్క సారక్క పడ అందల మా ఊరి అక్క చెల్లెల్లే, సమ్మక్క సారక్క జల్దిగా పూసిన జాజి మల్లెల్లే, సమ్మక్క సారక్క మట్టి తల్లి బిడ్డలమ్మ పుత్తిలలో వాయిస్ రేట్ చెయ్యి. ఇది అసలే జాతర సీజన్ ఫ్రెండ్స్. ఈ సమ్మక్క సారక్క జాతర స్పెషల్ సాంగ్ అన్నమాట. అండ్ మన లడ్డూలకు కూడా సింక్ అయిపోయింది. ఏంటంటే ఈ జాతరకి ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు కాబట్టి ఇట్లా లడ్డూలు కలుచుకోండి ఫ్రెండ్స్. పెట్టేసా మామూలుగా మంచి
కొండ కోనల్లో కోటక్క భక్తులు సిరిగల్ల తండ్రి సీనయ్య నీవు మా పూజలందుకోవయ్యా ఏడు కొండల ఎంగన్న నీవు మా సేవలందుకోవయ్యా శ్రీలక్ష్మీనాథుడ సీనయ్య నీవు ఆకాశ గంగాలో స్నానాలాడి అగ్ని మల్లెపూలు తెచ్చినమయ్య పవిత్రమైన నీ పాదాలను పన్నీరు కడిగినమయ్యా మా బంగారు కోవెలలో భక్తి మీద మేము భజనలు చేసి రంగరంగ వైభోగంగా నీకు సంబరాలెన్నో జరిపినరయ్యా వైకుంఠవాస శ్రీ వెంకటేశ పదముక్కుల నరక్షక జగమంత ఏలేటి జగన్నాథుడా. ఇది ఎంత బాగా వచ్చిందో, రౌండ్ రౌండ్గా భలే వచ్చింది ఫ్రెండ్స్. లడ్డూకి ఎప్పుడు కానీ ఇలానే చేసుకోవాలి. బాండీ పెట్టుకుందాం. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుందాం. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాం. ఇదండి చక్కెర వేసేద్దాం. చక్కెర వేసేద్దాం. జీరా కోసం పాకం. ఇప్పుడు బాగా పాకం రావడానికి సన్నగా చక్కెర పాకం ఇది కలబెట్టుకుంటూ ఉండాలి అడగంటకుండా. యాలక్కాయల పొడి వేసేసుకుందాం. చక్కెర అంతా కరిగి పాకం అయ్యేదాకా కలబెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు కేజీ శనగపిండికి 1.5 కేజీ చక్కెర వేసుకొని ఇప్పుడు జీరా పడుతున్నాం ఫ్రెండ్స్. అది కేజీ పప్పు, 1.5 కేజీ జీరా, 1.5 కేజీ చక్కెర పాకం రెడీ అయింది. బూందీ వేసుకుంటున్నాం దీంట్లో. చూడండి ఫ్రెండ్స్, ఇట్లయితే కలబెట్టుకోవాలి మనం. లడ్డూ చేతికి వచ్చేది లాగా ఉండాలి. మొత్తం బూందీ అనేది చక్కెరలో కలిసిపోవాలి. చక్కెర పాకంలో కలబెట్టుకోవాలి. మొత్తం కలబెట్టుకున్న తర్వాత బూందీ లడ్డు ఫ్రెండ్స్ ఇట్లా కలబెట్టుకునేసేయాలి. ఆల్మోస్ట్ మన లడ్డు రెడీ అయినట్టే. ఇది మనం లడ్డూలు చిలుక్కోవడానికి ఇలా ఉండాలి. నూనెలో వేయించుకునేద్దాం. లడ్డూలోకి జీడిపప్పులు, అట్లో నెయ్యి పోసుకున్నాం. ప్లేట్ ఇంకా తెచ్చిదా చాలా చెప్పండి. డ్రై ఫ్రూట్స్, పుచ్చకాయ గింజలు వేస్తున్నాం. గుమ్మడికాయ గింజలు, గుమ్మడికాయ గింజలు వేసేద్దాం. కొద్దిగా నెయ్యి పోసుకొని
ఉండలు కట్టేలాగా కలుపుకుందాం. తీసుకొని లడ్డు ముద్ద ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇలా కొంచెం కొంచెం తీసుకొని లడ్డు షేప్లో చేసుకోవాలి. చేతికి నెయ్యి పూసుకొని ఇట్లా నెయ్యి పూసుకొని ఇట్లా లడ్డు ఇలా చేస్తే లడ్డు షేప్ వస్తుంది. లడ్డు లాగా చేసేసుకోవాలి. ఇది ఉడుకు మీదే చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే ఇది పోతుంటుంది. కూడా ఇలా ఆడుతూ పాడుతూ చేయండి. ఎంత కష్టంగా తెలియదు, ఇష్టంగా తెలుస్తుంది. ఫ్రెండ్స్ లడ్డూలు ఎంత బాగా వచ్చాయో చూడండి ఫ్రెండ్స్, బూందీ రెడీ అయిపోయింది. లడ్డు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టపడతారు. మేము ఒరిజినల్ శనగపప్పుని ఆడిచ్చి లడ్డు ప్రిపేర్ చేసాము. మీరు అలానే ట్రై చేయండి. చాలా కలర్ఫుల్ గా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండేలాగా చూడండి. మీరు అలా సపోర్ట్ చేస్తుంటే మేము ఇంకా మళ్ళీ మరిన్ని రకాల videos videos చేస్తాము. చేస్తాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే like, share, subscribe.